ఇండియా నమీబియా తోటి కంఫర్టబుల్గా గెలిచారు. అలా అని చెప్పేసి పర్ఫెక్ట్ గేమ్ ఆడారా? మేబీ నాట్. బ్యాటింగ్ పార్ట్లుగా చూస్తే బాగానే ఆడారు, బౌలింగ్ పార్ట్లుగా చూస్తే బాగానే వేశారు. ఓవరాల్గా మ్యాచ్ మొత్తం కూడా పార్ట్లుగానే బాగా ఆడారు, కానీ కన్విన్సింగ్గా గెలిచారు. కాబట్టి మరి పాకిస్తాన్ గేమ్కి పూర్తిగా రెడీ అయిపోయినట్టేనా? అభిషేక్ శర్మ ఆడలేదు, తను పాకిస్తాన్ గేమ్ ఆడ్డా సూర్యకుమార్ ఏమన్నా హింట్ ఇచ్చాడా? వచ్చిన సంజు శాంసన్ అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకున్నాడా లేదా? ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? అండ్ వాళ్ళ క్యాప్టెన్ ఎరాజ్మస్ ఎంపైర్ ఎందుకు ఒక బాల్ డెడ్ బాల్ ఇచ్చాడు? మీరు క్యాచ్ చేశారు అది? విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, 2 రోజులు వీడియో రాలేదు. అంటే నేను మ్యాచ్లు చూడనప్పుడు ఒకరోజు అయితే మ్యాచ్ చూశాను, కానీ చేసి ఓపిక లేక చేయలేదు. 2 రోజు మ్యాచ్ చూడలేదు, సో చూడనప్పుడు నేను వీడియోలు చేయను, అందుకని రాలేదు. మళ్ళీ బ్యాక్ టు ఫామ్ మనం వచ్చాం, మనం చేసేసుకుందాం. ఓకే, వీడియో ఎక్కడ నచ్చినా సరే లైక్ చేసేసండి వీడియోని, బికాజ్ అట్లా హెల్ప్ అస్ అ లాట్. ఆటోమేటిక్గా రీచ్ పెరుగుతుంది వీడియోకి. బాగుంటుంది, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్కి. అండ్ వెళ్ళిపోతాం వీడియోలోకి. అయితే ఇండియా నమీబియాతో ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, బికాస్ టాస్ ఓడిపోయారు. ఎరాజ్మస్ తను టాస్ గెలిచి మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నారు. అది యాక్చువల్లీ ఇండియన్ ఫ్యాన్స్కి హ్యాపీసే, బికాజ్ 20 ఓవర్ల పాటు ఇండియా బ్యాటింగ్ చేయొచ్చు. అంటే నమీబియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తక్కువ స్కోర్ చేస్తే ఇండియా త్వరగా ఫినిష్ చేసేస్తే పూర్తి బ్యాటింగ్ చూడలేం కదా అని అనిపించింది. కానీ ఇక్కడ పూర్తి బ్యాటింగ్ చూసినా కూడా ఇంతకన్నట్టుగా పార్ట్లుగానే బాగుంటుంది. బికాజ్ మొదటి 7 ఓవర్స్లో 100 కొట్టేశారు, కానీ తర్వాత చూస్తే 5 ఓవర్స్లో ఎక్కువ రన్స్ రాలేదు, 25-30 రన్సే వచ్చాయి. తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా తగులుకున్నాడు శివం దూబేతో కలిసి, అక్కడ మళ్ళీ రన్స్ బాగానే వచ్చాయి. తర్వాత వాళ్ళిద్దరు వెంటనే అవుట్ అయిపోయారు, మళ్ళీ రన్స్ ఆగిపోయాయి. లాస్ట్లో 205 దగ్గర 205 for 4 నుంచి 206 for 8 అయిపోయింది. ఇలా కొలాప్స్లు కూడా జరిగాయి. కావాల్సినంత ఆర్ చెయ్యాల్సినంత రన్స్ బహుశా చేయలేదేమో, విచ్ ఇస్ వై సెడ్ బ్యాటింగ్ కూడా పార్ట్లుగానే బాగుంటుంది. నౌ పార్ట్లుగా వంటో అన్ని చూసుకుందాం, కొన్ని పార్ట్లు ఏవి బాగున్నాయో. సంజు శాంసన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, బికాస్ అభిషేక్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. టాస్ అప్పుడు సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతున్నది అంటే ఈ గేము దీని తర్వాత గేమ్ కూడా బహుశా అందుబాటులో ఉండడేమో అన్నట్టుగా అన్నాడు. దీని నుంచి ఏమన్నా మనం ఇన్ఫరెన్స్ డ్రా చేసుకోవాలా? పాకిస్తాన్ గేమ్ కూడా అభిషేక్ శర్మ అవైలబుల్గా ఉండడని అనుకోవాలా? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. తను ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతాడో బహుశా దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారేమో. కానీ తన ప్లేస్లో సంజు శాంసన్ వచ్చాడు. నేనైతే మ్యాచ్ కంటే ముందు ఒక రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఎందుకో ఇట్లా అవకాశం వచ్చింది అంటే, చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఎప్పుడైతే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరో మీకు ఒక ఛాన్స్ వస్తుందో, అది మీకు టర్నింగ్ పాయింట్గా మారుతూ ఉంటుంది. వివ్ సీన్ దట్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ స్పోర్ట్స్. నేను సంజు శాంసన్ అదే అవుతుందేమో, ఒక మంచి 50-100 కొడతాడేమో అనుకున్నాను, కానీ అది జరగలే. 7 బాల్స్లో 22 కొట్టాడు. యాక్చువల్లీ ఆడినంతసేపు ఆ 7 బాల్స్ ఎంత బాగా ఆడాడో, ఎంత బాగా టైం చేశాడో. 3 6లు కొట్టాడు, 4 కొట్టాడు కవర్స్ నుంచి. ఎవ్రీథింగ్ లుక్ సెట్, చాలా బాగుంది అనిపించింది. పుసుకుని అవుట్ అయిపోయాడు. మా నాన్న మాట అంటుంటారు ఎప్పుడు, అవకాశం బట్టతల్ లాంటిది అని. ఇది కామెంట్లో కూడా చెప్పా, బట్ అక్కడ మిస్ చేసి ఉంటే మీకోసమే. మా బ్రో, అవకాశం బట్టతల్ లాంటిది. 2-3 వెంట్రుకలు మాత్రమే ఉంటే అది పట్టుకొని వేళ్లాడాలి, అప్పుడే మీరు దాన్ని సరిగా యూజ్ చేసుకున్నట్టు అని. అది చేయలేదు సంజు శాంసన్. నౌ ఈస్ గాట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు తను 100 కొట్టినా కూడా అభిషేక్ శర్మ ఫిట్ అయితే వచ్చి అభిషేక్ శర్మనే ఆడతాడు. కానీ ఇట్స్ జస్ట్ టు కమ్ బ్యాక్ ఇన్ టు సమ్ ఫార్మ్స్. కాసిన రన్స్, ప్రెషర్ లేదు, తన పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. తను డెసిగ్నేటెడ్ ఓపెనర్ కూడా కాదు, తను అసలు స్క్వాడ్లో ఉన్నాడు అంతే అని తెలుసు. అభిషేక్ ఎలాగో వచ్చేస్తాడని తెలుసు. సో దర్ నథింగ్ టు లూజ్. వెళ్ళి దేవ్ మారో దబాదబ్ మారో టైప్లో ఉంటుంది. అలానే స్టార్ట్ కూడా చేశాడు. ఇంకాసేపు ఆడుంటే బాగుండేది. పవర్ ప్లే మొత్తం అంతా ఆడున్నా కూడా ఒక 60-70 కొట్టేసేవాడేమో ఇషాన్ కిషన్ లాగా. అది ఎక్కడో మిస్ అయిపోయింది అనిపించింది. ఇది ఒక చిన్న సాడ్ పాయింట్, ఒక వెల్త్ లాగా మిగిలిపోయింది నాకు. బట్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు కదా. ఎలా అయితే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడో, 7 ఓవర్స్లో ఇండియా స్కోర్ 100కి వెళ్ళిపోయిందో, దాంట్లో 60 తనే కొట్టాడో. అండ్ ఎక్కడో స్టాట్ చదివాని, నిజమో కాదో తెలియదు, కానీ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ దిస్ మా బ్రో, దట్ T20 వరల్డ్ కప్స్లో ఇప్పటిదాకా ఏ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేయలేదు. అండ్ ఇషాన్ కిషనే ఫస్ట్ అని. అవునా అని నాకు అనిపించింది. ఇట్స్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఎవరు చేయలేదా, లేకపోతే జార్ఖండ్ నుంచి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్స్ ఎవరు చేయలేదని ధోని గురించి ఎవరైనా కావాలని రెఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ధోని కింద వచ్చేవారు కాబట్టి ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనుకోండి, బట్ ఎవరు చేయలేదా? దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ రెడ్ సమ్వేర్. కన్ఫర్మేషన్ లేదు. మనం వీడియో వచ్చేసరికి నేను కూడా డిగ్గింగ్ చేస్తాను, మీరు కూడా డిగ్గింగ్ చేసి చెప్పండి. మీకు తట్టితే ఎవరన్నా కీపర్ 50 కొట్టింది వరల్డ్ కప్లో, లెట్ మీ నో. ఓకే, బాగా ఆడాడు, ఫినామినల్గా ఆడాడు. అసలు నాకైతే తెగ నచ్చేసింది. తన యాజ్ ఇట్ ఈస్ వెనక్కి వచ్చినప్పటి నుంచి కూడా ఎంత ఫ్లూయెంట్గా ఆడుతున్నాడో చూసాం. ఒక ఆన్ డ్రైవ్ ఒకటి కొట్టాడు, అమేజింగ్. ఒక ఓవర్లో అయితే 3 6లు వరుస కొట్టాడు. అవుట్ స్టాండింగ్, బాగా ఆడేసాడు, ఫెంటాస్టిక్ ఆడేసాడు, డౌట్ లేదు దాంట్లో.
పాటలుగా బాగుంది ఇది ఒకటి. ఇంకొక పార్ట్ ఏంటంటే మన హార్దిక్ పాండ్యా ఆడింది, మరొక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, పెద్ద సిక్స్లు కొట్టాడు. కాంపిటీషన్ నడిచింది శివం దుబేకిను హార్దిక్ పాండ్యాకి. శివం దుబే నేను 107 మీటర్స్ కొడతానంటే హార్దిక్ పాండ్యా ఓకే నేను 109 మీటర్స్ కొడతా అంటాడు. అలా ఆడుకున్నారు. 100 మీటర్ల పైన కొడితే 8 రన్స్ ఇస్తే బాగుంటుందని ఎవడో చెప్పినట్టు గుర్తు, అక్కడ రోహిత్ శర్మ ఎవరో చెప్పినట్టు గుర్తు. ఏమైనా కన్సిడర్ చేస్తే బాగుండు ఐసీసీ. అంతవరకు కొట్టరేట్రా బుజ్జాయ్, మరి టూ మచ్గానా? ఎంత కొట్టినా వచ్చేది 6 కదా, 109, 107 ఏట్రా బాబిది కొట్టేశారు. హార్దిక్ పాండ్యా కూడా బాగా ఆడాడు. ఇన్ఫాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తను 2 వికెట్స్ కూడా తీసుకున్నాడు. సో తన నుంచి మంచి పర్ఫార్మెన్స్. దుబే కూడా ఉన్నంతసేపు బాగానే ఆడాడు. పుసుక్కన రింకు సింగ్ దాన్ని రన్అట్ చేశాడు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఇందాక చెప్పానే 2005 for 4, 2006 for 8 క్యా హువారే బోల్తో కొలాప్స్ హువా. మంచి క్యాచ్ అవుట్ పెట్టారు బౌండరీ మీద మన హార్దిక్ పాండ్యాది. తర్వాత శివం దుబే రన్అట్ అయిపోయాడు. దాని తర్వాత రింకు సింగ్ అవుట్ అయిపోయాడు. ఇలా అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు. వాళ్ళ కెప్టెన్ ఎరాస్మస్ ఇక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, చాలా లో ఆర్మ్ యాక్షన్తో బౌలింగ్ చేస్తున్నాడు కదా, కేదార్ జాదవ్ వేసేవాడు ఆ టైప్లో వేస్తున్నాడు. యాక్షన్ గురించి దాని రిజల్ట్ గురించి చెప్పే ముందర దే వాజ్ వన్ పర్టికులర్ బాల్ ఎంపైర్ డెడ్ బాల్ అనేసారు. ఎందుకు తెలుసా? యూజువలీ ఎంపైర్ వెనక నుంచి బాల్ డెలివరీ చేయకూడదు, అంటే ఎంపైర్ కనిపించాలి బౌలర్ ఎలా వేస్తున్నాడో, లీగల్ యాక్షనా కాదా అని ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎంపైర్ కనిపించాలట. యాక్చువల్గా ఎరాస్మస్ ఎంపైర్ కంటే ముందరికే ల్యాండ్ అయ్యి బాల్ వేశాడు, కానీ తన పెరిఫెరల్ విజన్లో కూడా ఇలా బ్యాట్ అంటే చూస్తుంటారు కదా, సో ముందు అక్కడ పాపింగ్ క్రీజ్ దగ్గర వేస్తే కనిపిస్తారు, ఇక్కడ వేసేసరికి ఎంపైర్కి కనిపించలేదు, నేను ఇది కౌంట్ చేయను, డెడ్ బాల్ తూచి అనేసాడు. సో ద టిపికల్ ఆర్ ద స్టాండర్డ్ లా ఇస్ దట్ ఎంపైర్కి కనిపించేలాగా బౌలర్ వచ్చి బౌలింగ్ చేయాలి. అది అవ్వలేదని చెప్పి ఆపాడు అనమాట. ఇది సంథింగ్ న్యూ దట్ యూ నోటీస్ ఇన్ ద మ్యాచ్. హైఫై, నాకు కూడా ఫస్ట్ టైం చూసాను అట్లాంటిది. ఎక్కడి నుంచి వేసేసి అనుకున్నా, చాలాసార్లు వేయలేదు. స్కాట్లాండ్ వాట్ కూడా ఉంటాడు, వెనకాల ఎక్కడ చేసేస్తుంటాడు, చాలామంది చేస్తారు. నో, ఆ లో స్లింగి యాక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే స్పిన్నర్ వేస్తున్నప్పుడు బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వదు. అసలే ఢిల్లీ లాంటి పిచ్లో బాల్ స్కిడ్ అవుతూ ఉంటుంది. బౌన్స్ అవ్వకపోతే యూ కెనాట్ గెట్ అండర్ ద బాల్ టు లాఫ్ట్ ఇట్ ఆఫ్. దాన్ని బౌండరీ క్లియర్ చేయడానికి, షాట్స్ ఆడడానికి కష్టం అవుతుంది. అక్కడ 4 వికెట్స్ తీసేసుకున్నాడు. చాలా అన్కన్వెన్షనల్ బౌలింగ్, రెగ్యులర్ బౌలర్ కూడా కాదు, బట్ 4 వికెట్స్ తీసుకున్నాడు. చాలా బాగా వేసాడు తను. నా తందలా ఉండగా కట్ చేస్తే వరుణ్ చక్రవర్తి ఏం వేస్తున్నాడు పోయా. వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు 3 వికెట్లు తీసుకున్నాడు. చెప్పొచ్చే మాట ఏంటంటే, ఇండియా ఈ టోర్నమెంట్లో ఎంత దూరం వెళ్తారో దానికి బుమ్రా ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ వరుణ్ చక్రవర్తి అవుతాడని నాకు అనిపిస్తోంది. గ్రేట్ బౌలింగ్. తనని ఫస్ట్ టైం ఎవరైనా ఆడుతుంటే పిక్చర్ అని మటుకు కింద మీద పడతారు, చుక్కలు కనిపిస్తాయి. దిస్ నో డౌట్ ఇన్ దాట్. అలా తను కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్స్. ఓవరాల్గా ఇలా పాటలుగా బాగానే ఉండింది. నా నెక్స్ట్ పాయింట్ మనం ఆడుకునేది, సరే 2 పాయింట్లు ఇక్కడ వచ్చేసాయి, దిస్ ఇస్ ఎనీవేస్ ఎక్స్పెక్టెడ్ వస్తుందని. పాకిస్తాన్ గేమ్ ఏదైతే ఆదివారం ఉందో దానికోసం మొత్తం సెట్టా కాదు, ఇంకా సెట్. ఒకటి బికాజ్ అభిషేక్ శర్మ ఇంకా పూర్తిగా ఫిట్గా లేడు, తను మినహాయిస్తే మిగతా 10 మంది వీళ్ళే. ఆ రోజు తను కూడా ఫిట్గా లేకపోతే సంజునే ఆడతాడు అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ మోరల్లెస్ ఇదే స్క్వాడ్. బట్ ఇంకా పర్ఫెక్ట్ గేమ్ రాలే. అందరూ బ్యాటర్స్ సరిగా కాంట్రిబ్యూట్ చేయడం, లేకపోతే వచ్చిన స్టార్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం, కొలాబ్స్ అవ్వకపోవడం, మధ్యలో స్లో డౌన్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరగాలి. అదొక పర్ఫెక్ట్ గేమ్ అవుతుంది. హోప్ఫుల్లీ ముందుకు వెళ్తూ ఒక్కొక్క ఆస్పెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతూ మనం యూ హ్యావ్ టు పీక్ ఎట్ ద రైట్ టైం. ముందే పీక్ అయి కూర్చుంటే పాయింట్ లేదు కదా, పుసుకన ఏదో మ్యాచ్లో పోతుంది. దాని బదులు నెమ్మదిగా పీక్ అవుతుండమే కరెక్ట్. పాకిస్తాన్ గేమ్లో హోప్ఫుల్లీ ఇంకొన్ని బెటర్ విషయాలు జరగాలి. ఈ పాటలు అనేవి కొన్ని ఎక్కువ పాటలు కనిపించాలని నేను అనుకుంటున్నాను. సో బ్యాటింగ్ పరంగా ఇష్యూస్ అయితే కనిపించాయి, బట్ కవర్ చేశారు. వచ్చిన రన్స్ కవర్ అయ్యే చివరికి. బౌలింగ్లో కూడా ఐ థింక్ కంప్లీట్ అవుట్ పర్ఫార్మెన్స్ కాదు. లైక్ శివం దుబే ఒక ఓవర్లో వైడ్స్, నో బాల్స్ ఎక్కువగా వేస్తాడు. ఇలాంటివి కాస్ట్లీగా మారచ్చు, స్పెషలీ ఒక హై స్టేక్స్ గేమ్లో, సెమీఫైనల్లోనో ఫైనల్లోనో అలాంటి ఒక క్లోజ్ గేమ్స్లోనూ ఇలాంటి నో బాల్స్ అండ్ వైడ్స్ చాలా కాస్ట్లీగా మారుతుంటాయి. సో అదొకటి కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బుమ్రా బౌల్డ్ రియలీ వెల్, తను ఒక వికెట్ తీసుకున్నాడు. వేసిన బౌలర్ ప్రతి ఒక్కరు కనీసం ఒక వికెట్ తీసుకున్నారు, రైట్? హార్దిక్ 2, వరుణ్ 3, హర్షదీప్ 1, బుమ్రా 1, ఇలా అందరూ పంచుకున్నారు వికెట్స్ బేసికలీ. సో అలా జరిగిందన్నమాట మ్యాచ్. హ్యాపీస్ ఇండియా మ్యాచ్లో అయిపోయింది. దానికంటే ముందర ఒక మ్యాచ్ జరిగిందిగా, దిస్ వాజ్ బిట్వీన్ నేపాల్ అండ్ ఇటలీ. నేను ముందర వీడియో చెప్పినాక నేపాల్ పెద్ద ఫ్యాన్, నేను ఫ్యాన్ అయిపోయా కొత్తగా. అయితే అవుతుంది క్రికెట్లో, దిస్ హ్యాపెన్స్ రైట్. ఎవరైనా హై నెక్స్ట్ మ్యాచ్ క్రికెట్ మిమ్మల్ని ఎలా తంతుందంటే, గాడి తన్నట్టు తంతుంది అనమాట క్రికెట్. సడన్గా వచ్చి కింద పడిపోతాం. అలా పడ్డారు, బికాజ్ 123కి ఆల్అౌట్ అయిపోయారు. పెద్దగా రన్ స్కోర్ చేయలేకపోయారు, పార్ట్నర్షిప్స్ రాలేదు, ఎవరి నుంచి రన్స్ రాలేదు, పవర్ ప్లేలో బాగానే ఉన్నారు, పుసుకన ఆల్అౌట్ అయిపోయారు. అండ్ రిప్లైలో ఇటలీ ప్లేయింగ్ దేర్ ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్, నోన్ ఫర్ దేర్ ఫుట్బాల్. వీళ్ళు ఫుట్బాల్ ఎంత బాగా ఆడుతుందో తెలుసు, వరల్డ్ కప్స్లో ఫ్యాషన్కి ఎంత పేరుందో తెలుసు. క్రికెట్ బై ద వే ఇంట్రెస్టింగ్, మీకు విషయం చదివారా మీరు ఇది?
క్రికెట్ ఇటలీలో ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఉండేదిట. యూనో జెన్యున్లీ 100 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం ఉండేదిట. అయితే అప్పుడు ముస్సోలిని అని ఒక డిక్టేటర్ ఉండేవాడు, ఒక మొనార్క్ డిక్టేటరే ఇన్ ఇటలీ. వాళ్ళు ఏం చేశారంటే ఇది బ్రిటిష్ నుంచి వచ్చిన స్పోర్టు, వాళ్ళు మనని పాలించారు, వాళ్ళ స్పోర్ట్ మనం ఆడకూడదు, తీసేయండి అన్నారు. అందుకని క్రికెట్ ఆడడం మానేశారు. సరే కాలక్రమేణా వేరే స్పోర్ట్స్ ఆడడం, ఫుట్బాల్లో బాగా పాపులర్ అవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అండ్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి క్రికెట్ ఆడుతున్నారు, ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతున్నారు, ఫస్ట్ మ్యాచ్ కూడా గెలిచారు కూడా. ఆ 124 చేజ్ చేస్తూ ది మోస్కా బ్రదర్స్ యాంథనీ అండ్ జస్టిన్ ఇద్దరే కొట్టేశారు, ఇద్దరే ఫర్ నో లాస్ కొట్టేశారు. సెలబ్రేషన్ ఎలా ఉండేదంటే వరల్డ్ కప్ గెలిచినట్టు సెలబ్రేట్ చేసుకున్నారు. నా మొదటి వరల్డ్ కప్ ఆడుతూ దాంట్లో గెలిస్తే ఆబ్వియస్లీ ఆనందం ఉంటుంది. లోయెస్ట్ ర్యాంక్డ్ టీమ్ ఐసీసీ వరల్డ్ కప్ హిస్టరీలో ఒక మ్యాచ్ గెలవడం, సో హ్యూజ్ అచీవ్మెంట్, హ్యూజ్ షౌట్ అవుట్ టు దెమ్. నేపాల్ని బీట్ చేశారు, విచ్ ఐ థింక్ ఇస్ అ ఫినామినల్ ఎఫర్ట్. అయితే ఈ మోస్కా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆస్ట్రేలియాలోనే ఉంటారట. ఒకళ్ళేమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, ఇంకొకళ్ళేమో కార్పెంటరు. అలాగే మెనెంటీ బ్రదర్స్ అని ఇంకో ఇద్దరు ఉన్నారు, బెంజమిను, హ్యారీ జాన్. వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియాలోనే ఆడుతుంటారు. ఆ బెన్ అయితే ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాష్ లీగ్ కూడా ఆడుతుంటారు. సో ఇలా చాలామంది ఆస్ట్రేలియా వాళ్ళు ఇటలీకి ఆడతారు. జో బర్న్స్ తను ఆడుండాల్సింది, ఇటలీకి క్యాప్టెన్సీ కూడా చేశాడు, బట్ ఎందుకో తీసేశారు దాన్ని, ఎగ్జాక్ట్ అని తెలియదు. బట్ లాట్ ఆఫ్ ఆస్ట్రేలియా, మాజీ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్ కరెంట్ ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇటలీకి ఆడుతున్నారు. అంటే దీనికి మీ మదర్ ఇటాలియన్ అయి ఉన్నా, మీ వైఫ్ ఇటాలియన్ అయి ఉన్నా కూడా మీకు ఒక రూట్ ఉంది ఇటలీకి ఆడడానికి అనమాట. సో అలా వీళ్ళు ఆడుతున్నారు. దట్ రియలీ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ మ్యాచ్ గెలిచారు. ఐ హ్యాపీ ఫర్ ఇటలీ బట్ సాడ్ ఫర్ నేపాల్. హోప్ఫుల్లీ దట్ బౌన్స్ బ్యాక్ అండ్ డూ వెల్. సో అదొక ఇంకో మ్యాచ్. దానికంటే ముందర మ్యాచ్ శ్రీలంక ఒమాన్, సప్ప మ్యాచ్ అమ్మ. సో నాకు పెద్ద నచ్చలేదు, దాని గురించి పెద్ద మాడే టైం ఏం లేదు, ఆర్ దాని గురించి మాట్లాడి మిమ్మల్ని కూడా మీ టైం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. మ్యాచ్లు జరిగిపోయింది, నెక్స్ట్ 3 మ్యాచ్లు అంటారా, అయిన తర్వాత దాని గురించి మనం రివ్యూలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చుంటే కనుక ఎక్కడన్నా మీకు తెలిసిందే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏది నచ్చింది, ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, పార్ట్లుగా నచ్చిందా, మీకు ఓవరాల్గా నచ్చిందా, సంజు శాంసన్ అవుట్ అయిపోవడంతో మీరు కొంచెం బాధపడ్డారా, లేకపోతే ఎప్పుడు ఇంతే అనుకున్నారా, అవి కాస్త కమెంట్లో చెప్పాలి. చదువుకుంటాం కమెంట్స్ మేము. చదువుకున్న తర్వాత మేము కూడా నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో ఆలోచిస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.